హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఐషు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ ఇయర్ ఎండింగ్లో అయితే ఇది లాస్ట్ వీడియో అనేది. యాక్చువల్గా నేను షార్ట్ వీడియోలో చెప్దాం అనుకున్నాను ఇయర్ గురించి, కానీ నాకు అంత టైం కుదరలేదు. ఎందుకంటే మేము కొంచెం కొన్ని ప్లేసెస్ విజిట్ చేయాలని ప్లాన్ చేసుకున్నాం కదా, అందుకని ఇంకా నాకైతే టైం కుదరలేదు. అక్క మరి షార్ట్ వీడియోలు డైలీ అప్లోడ్ చేస్తున్నావు కదా అని మీరు అనుకుంటున్నారు కదా. నేనైతే ఇలా వెళ్ళాలనిపించినప్పుడు ఒక 3-4 షార్ట్స్ అలా ప్రిపేర్ చేసి అప్లోడ్ చేసి పెట్టుకుంటాను. ఇంకా టైంకి పెట్టి సెట్ చేసి పెట్టుకుంటే అది అప్లోడ్ అయిపోతుంది. అలా పెట్టేశాను, అందుకని మీకు టైంకి వీడియో వస్తుంది. కానీ నేనైతే 3-4 డేస్ నుండి మ్యాక్సిమం ఒక 4 డేస్ అనుకోండి, 4 డేస్ నుండి అసలు మొబైల్ తీసుకోవడం కానీ వాయిస్ ఓవర్ వీడియో ఏం అప్లోడ్ చేయట్లేదు. అప్లోడింగ్ అయితే బాగా చేస్తుంది కానీ నేనైతే అసలు తీయట్లేదు. ఇక మనం వచ్చిందైతే ఓర్చా టెంపుల్ అండి. ఈ ఓర్చాలో అయితే చాలా ప్లేసెస్ ఉన్నాయండి విజిటింగ్ చేసేటి. ఇదైతే రామున్ టెంపుల్. నిజానికైతే ఇది ఒక అడ్వెంచర్ వీడియో అనుకోవచ్చు. ఎందుకంటారా, మేము ఎంత చల్ల నుంచి మార్నింగ్ 10కి వెళ్ళాము. అప్పుడు మొత్తం స్నో ఉంది, అసలు ముందు బైక్ కూడా ఏర్పడట్లేదు, మళ్ళీ అందులో వర్షం పడుతుంది. ఎంత చలి అంటే నా కాళ్ళు చేలు అన్నీ ఫ్రీజ్ అయిపోయినాయి. అంత చలిలో కూడా వెళ్ళాము. బికాస్ అంటే అంత చలిలో వెళ్ళాల్సిన అవసరం లేదనుకోవచ్చు, కానీ మనకు మళ్ళీ ఎప్పుడు లీవ్ దొరుకుతుందో తెలీదు. ఇంకా దొరికినప్పుడన్నా వెళ్ళొచ్చు కదా అని. మళ్ళీ మనకు ఒక 3-4 మంత్స్లో ఎట్లాగో పోస్టింగ్ వస్తుంది. ఇంకా మళ్ళీ కూడా ఇప్పుడు కూడా స్కిప్ చేసాం అనుకో, మళ్ళీ ఇంకా కుదరని పని ఇంకా అదే. అందుకని వెళ్ళాము. యాక్చువల్గా అయితే ఇంకొకసారి లీవ్ తీసుకొని వెళ్ళొచ్చు, కానీ ఇంకొక మేబీ అయోధ్య కన్నా వెళ్ళొచ్చు కదా. మళ్ళీ ఇంటికి వెళ్ళే ముందు ఎప్పుడైనా లీవ్ దొరికితే అయోధ్యకు వెళ్దామని ప్లానింగ్ ఉంది. ఇక్కడ నుంచి చాలా దగ్గర, సో ఒక 4 hours జర్నీ అంట. అక్కడికి వెళ్ళొచ్చు కదా అని చిన్న ప్లానింగ్తోని ఇంక ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడేమో ఇది టెంపుల్ అంటున్నారు, నాకేమో గుహలా అనిపిస్తుంది. మన సైడ్ అంతా పాజిటివ్ వైబ్స్ అయితే లేవు. టెంపుల్ అంటేనే మంచి పాజిటివ్ వైబ్స్ ఉండాలి, తెలియని ప్రశాంతత ఏర్పడాలి, కానీ నాకైతే అంత ఏం అనిపించలేదు. ఇంకా ఇదైతే టెంపుల్. దేవుడు అయితే మనకు తెలియదండి, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా. ఇవైతే గుహలా ఉన్నాయి, అసలు పెద్ద పెద్ద గోడలు, పెద్ద పెద్ద డోర్స్. ఇక్కడ మెయిన్‌గా లొకేషన్స్ ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి. అసలు చాలా ఎంజాయ్ చేస్తారు. మారేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిండు. మ్యాక్సిమం మన సైడ్ అయితే టెంపుల్కి వెళ్తే టెంకాయ తీసుకెళ్ళి పువ్వులు తీసుకొని ప్రసాదం తీసుకొని ఇస్తాం, కానీ ఇక్కడ అలా కాదు. టెంకాయ పువ్వులు అంటే తీసుకొస్తున్నారు, కానీ పువ్వులు స్వీట్ ఒక్కొక్క దేవుని దగ్గర పెట్టి మొక్కుతున్నారు. నేను కూడా స్వీట్ బాక్స్ తీసుకున్నాను. మరి ఇంకా ఇక్కడ ఇలా ఉంటే అలా చేయాలి కదా. ఒక స్వీట్ బాక్స్ తీసుకొని దేవుని దగ్గర పెట్టి ఇంకా మొక్కుட்டு వచ్చినాం, కానీ నాకు అంత అనిపించలేదు. నేను అక్కడే చెప్పాను మా బావకి, నాకు టెంపుల్కి వచ్చిన వైబ్స్ లేవు ఇక్కడ, జస్ట్ ఏదో విజిటింగ్కి ఎంజాయ్మెంట్కి వచ్చినట్టు ఉంది అని. ఇక్కడ మెయిన్‌గా కనిపిస్తున్న వాళ్ళు లవర్స్ ఎక్కువగా ఉన్నారు. లవర్స్ చాలా ప్రపోజల్స్ జరిగాయి మా ముందు. ఫుల్ నవ్వొస్తుంది వాళ్ళని చూస్తుంటే. కానీ ఇంకా పిల్లలంటే ఇంకా అలానే ఉంటుంది. కానీ ఈ టెంపుల్ లోపల కన్నా బయట నుంచి చూస్తే బాగుంది. అసలు ఇట్లా కోటలాగా అనిపిస్తుంది. చూసారా, ఇలాంటి పాతకాడ కట్టడాలు అయితే ఇంకా చాలా ఉన్నాయి. ఇది ఒకటేనే మేబీ ఒక 7-8 అలా ఉండొచ్చు. అన్ని గనం ఉన్నాయి, ప్రతిదీ అలానే ఉన్నాయి. కొంతమంది ఫోటోషూట్ కూడా చేసుకుంటున్నారు. అంత రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, అంటే ఇష్టం వచ్చినట్టున్నారు. లోపలికి చెప్పులు వేసుకొస్తున్నారంటే ఎలా ఉంది అర్థం చేసుకోవచ్చు. మనం కూడా ఫోటోషూట్ చేయించుకోవచ్చు, కానీ నాకైతే అసలు ఓపిక లేదు. నిన్న ఫాస్టింగ్. నేను అంటే ఈవినింగ్ వరకు ఏం తినను. ఈవినింగ్ అయినా కొంచెం ఏదో ఒకటి తింటాను, కానీ నేను అసలు ఏం తినలేక ఇంకా నీరసం అయిపోయింది అదంతా తిరిగేసరికి. సో అందుకని ఇంకా చాలే అనేసి కొంచెం కూర్చున్నాను. కానీ అసలు ఇలా ఎలా ఉందంటే, మా బావ ఆరేనేమో ఫుల్గా ఆడుతున్నాడు, నాకేమో ఎనర్జీ లేదు. వీళ్ళు పూరి తిన్నారు, నేను కూడా అప్పటి వరకు ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా నేను కూడా పూరి తిన్నాను. చూసారా, కింద ఉన్నాయి అన్ని షాప్స్. ఇక అక్కడికి వెళ్ళొద్దు అనుకున్నాం, కానీ సర్లే ఇంత దూరం వచ్చాం కదా, అన్నీ విజిట్ చేసి వెళ్తే బాగుంటుంది కదా అని వెళ్ళాము. నిజంగా మీకు మొబైల్ ఎలా కనిపిస్తుందో తెలియట్లేదు, కానీ దూరం నుంచి లొకేషన్ మాత్రం చాలా బాగుంది. అందులోనూ స్నో ఉంది కదా, అసలు ఎండనే రాలేదు. ఈవినింగ్ టైంలో వచ్చింది ఎండ కొద్దిగా. స్నో ఉంది, మళ్ళీ ఇట్లా మంచి ఎంత బాగుందో. మళ్ళీ కొండలు ఉన్నాయి అన్ని చుట్టుపక్కల, అందుకని లొకేషన్స్ ఏమో బాగున్నాయి. ఇక్కడ ఫారినర్స్ ఎక్కువగా వస్తున్నారు మన వాళ్ళకన్నా. ఫారినర్స్ అయితే ఎంతమంది, అంతగానే విజిట్ చేయడానికి ఫారినర్స్ అంతగానే ఎందుకు వస్తున్నారు నాకు అర్థం కాలేదు, కానీ ఫారినర్స్ కూడా ఉన్నారు బాగా. ఫారినర్స్‌కి వేరే టికెట్స్, మనకు వేరే టికెట్స్. అంటే లోకల్ వాళ్ళకు 40, వాళ్ళకు 80 మేబీ అనుకుంటా. అలా డిఫరెన్స్ కూడా ఉంది. ఇది కొంచెం ఈవినింగ్ టైము 3:30కి మేబీ అనుకుంటా. కొంచెం ఎండ వస్తుంది. నేను ఇంతకుముందుకు జూమ్ చేసి చూపించాను కదా, అది లోపలికి వెళ్తే ఇలా ఉంటుందన్నమాట. పిల్లలకి ఇక్కడ బైక్, కారు అంటే రెంట్‌లాగా తీసుకొని, అంటే 50 రూపీస్‌కి అక్కడ నుండి ఒక 2 రౌండ్స్ అంతే. ఇంకా మారినైతే బాగా ఆడుకుంటున్నాడు. అంటే వాని ఎంబడ మేము కూడా రావాలంటే, అంటే వాళ్ళే వస్తున్నారు కదా, మనం కూడా ఉరకాలన్నమాట ఇంకా.
గుర్రాలు కూడా ఉన్నాయి ఎక్కొచ్చు. కానీ నాకంత అడ్వెంచరింగ్ అవసరం లేదనిపిచ్చింది. పందుల్లాగా మనం కూర్చొని మన హ్యాపీనెస్ కోసం దాన్నెందుకు కష్టపెట్టుడు కదా! ఇక నాకైతే వాటర్ అంటే ఫుల్లు భయం. కానీ చూద్దాంలే ఫస్ట్ టైమ్ ఎక్కి చూస్తే పర్లేదనిపిచ్చింది. మారాను. అదేస్తే ఏడుస్తాడేమో అనుకున్నాను కానీ అది అసలు విప్పట్లేదు. యేసుకొని ఇంక ఎంజాయ్ చేస్తుండు. మస్తు ఎంజాయ్ చేసిండు ఆర్యన్ అయితే. మేబీ నేను లోపలికెళ్ళాక భయపడతాడేమో అనుకున్నాను కానీ మళ్ళీ ఎక్కుదాంపా, మళ్ళీ ఎక్కుదాంపా అంటుండు. చలైతే బాగుంది కదా! ఇంకా వాటర్‌లోకెళ్ళినంక ఇంకా చలి ఎక్కువగా అనిపిచ్చింది. సో, అందుకని ఇంకా అలా ఎళ్లి ఒకటే రౌండ్ యేసొచ్చినాం అంతే. నాలాగా ఎవరైనా ఉన్నారా వాటర్ అంటే భయపడేవాళ్ళు? ఎందుకంటే దగ్గర నుంచి చూస్తే ఇప్పుడు బోటింగ్ యేస్తున్నంత సేపు ఏమనిపించలేదు కానీ ఇంత ముందుకు నేనొకటి అంటే దాన్ని నేనైతే వీడియో తీయలేదు. నా దగ్గర అంటే అంత ఓపిక లేక తీయలేదు. అయితే బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ మీదకెళ్ళి పైనుంచి కింద వాటర్ చూస్తే నాకు భయమైతది. అక్కడ మళ్ళా పెద్దగా వాటర్ ఉన్నా లేకపోయినా ఏదో తెలియని భయం అంతే. చూసారా లొకేషన్ ఎంత బావుంది కదా! అసలు మస్తుంది లొకేషన్ అయితే. అంటే మనం ఫోటోషూట్ అంటే వెడ్డింగ్స్ కానీ అలా మంచిగా రెడీ అయ్యి శారీ కట్టుకొని ఫోటో షూటింగ్ చేయించుకుంటే అసలు చాలా బావుంటుంది. నాకు ఇంత బావుంటుందని తెలీదు. లేదంటే నేను కూడా శారీ కట్టుకొచ్చుకునేదాన్ని కానీ దూరం జర్నీ కదా! సో, మస్తు టైర్డ్ అయితామని తీయలేదు అంతే. ఈ టెంపుల్ గురించి ఏమైనా హిస్టరీ ఉంటే నేను తెలుసుకొని చెప్తాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందనేది కామెంట్ చేయండి. ప్లీజ్ నచ్చితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇయర్ ఎండింగ్ లాగా నెక్స్ట్ ఇయర్ కూడా చాలా హ్యాపీగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్‌లో కలుద్దాం. బై గాయ్స్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. సీ యూ ఆల్.